హలో ఆల్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుధాభిరుచులు. వేసవికాలం వచ్చేసింది. ఎండలు మండిపోతున్నాయి. ఈ ఎండలకి మన బాడీ ఈజీగా డీహైడ్రేట్ అవుతుంది. మన బాడీని హైడ్రేట్‌గా ఉంచడానికి మనం ఎక్కువగా పళ్ళ రసాలు తీసుకోవాల్సి ఉంటుంది. సమ్మర్ అంటే గుర్తొచ్చేది పుచ్చకాయ. వాటర్ కంటెంట్ ఎక్కువగా కలిగి ఉండి మన బాడీని హైడ్రేట్ చేయడంలో ఉపయోగపడుతుంది. ఇక సబ్జా గింజలు ఇవి ఒంటికి చలవ చేయడమే కాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉన్నాయి. సో ఈ రెండిటి కాంబినేషన్‌లోనే నేను మీకు ఒక హెల్తీ అండ్ టేస్టీ డ్రింక్ చూపించబోతున్నాను. లెట్స్ గెట్ ఇంటు ద ప్రాసెస్. ఒక బౌల్ తీసుకొని అందులో 1 టీ స్పూన్ సబ్జా గింజలను వేసుకోవాలి. దీనికి మనం వాటర్ యాడ్ చేసుకొని 15 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఒక పుచ్చకాయను ఈ విధంగా సగానికి కట్ చేసుకోవాలి. నిజం చెప్పాలంటే పుచ్చకాయని కట్ చేయడం ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్. ఈ విధంగా స్లైసెస్‌గా కట్ చేయడం నాకు ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఒక్కో స్లైస్‌ని తీసుకొని మొదటగా నిలువుగా కట్ చేసుకొని చివరగా చిన్న చిన్న క్యూబ్స్ వచ్చేలాగా కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ 2 కప్స్ పుచ్చకాయ ముక్కలను తీసుకుంటున్నాను. ఈ పుచ్చకాయ ముక్కలను మనం బ్లెండర్‌లో కానీ, జ్యూసర్‌లో కానీ, మిక్సీలో కానీ మిక్సీ పట్టాలి. నేను ఇక్కడ జ్యూసర్ తీసుకుంటున్నాను. మూత పెట్టుకొని 2 నిమిషాల పాటు మిక్సీ పట్టాలి. ఇప్పుడు మనం ఒక బౌల్‌ని తీసుకొని మిక్సీ పట్టిన జ్యూస్‌ని ఒక స్ట్రెయినర్ సహాయంతో ఇలా ఫిల్టర్ చేయాలి. ఎక్కువగా పల్ప్ ఉండడం కారణంగా ఒక స్పూన్ తీసుకొని ఇలా కలుపుతూ ఫిల్టర్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక నిమ్మకాయను తీసుకొని ఇలా సగానికి కట్ చేసి విత్తనాలు లేకుండా ఇలా పిండుకోవాలి. నేను ఇక్కడ 2 కప్స్ జ్యూస్ ప్రిపేర్ చేస్తున్నాను. అందుకు ఒక నిమ్మకాయ వాడుతున్నాను. మీరు 1 కప్ జ్యూస్ ప్రిపేర్ చేసేటట్లయితే హాఫ్ నిమ్మకాయ సరిపోతుంది. ఇప్పుడు మనం 2 టీ స్పూన్స్ హనీ యాడ్ చేస్తున్నాము. చివరగా 2 టీ స్పూన్స్ సబ్జా గింజలను యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం హనీ బాగా మిక్స్ అయ్యేంత వరకు ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి. అంతే, వాటర్ మిలన్ జ్యూస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం 2 సర్వింగ్ గ్లాసెస్ తీసుకోవాలి. మొదటగా మనం ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం తయారు చేసుకున్న జ్యూస్‌ని గ్లాసెస్‌లో యాడ్ చేసుకోవాలి. అంతే, ఎంతో హెల్తీ అండ్ టేస్టీ వాటర్ మిలన్ జ్యూస్ రెడీ. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌తో షేర్ చేయండి. చివరగా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండే.